అందరికీ నమస్కారం. సాయంత్రం వర్షం పడుతుందని పకోడీ చేశానండి. మా ఇంట్లో వాళ్ళందరూ తినగా ఇంకెంతైతే మిగిలింది. వీటినైతే వేస్ట్‌గా పడేలాగా మా వారు నాకు నేర్పించిన పకోడీ కర్రీ అయితే ఇప్పుడు మీకు చూపించేస్తాను. నేనెప్పుడో పెళ్ళైన కొత్తలో చేశాను. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. అలాగని జడిసిపోకండి. టేస్ట్ మాత్రం చాలా బాగొస్తది. ఫస్ట్ అయితే ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో 2 బిర్యానీ ఆకులు వేసేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని బాగా వేగినాక దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని 2 టమాటాలు మిక్సీ పట్టుకుని ప్యూరీ వేసేసుకొని ఆ టమాటా అంతా పచ్చివాసన పోయినంత వరకు బాగా మగ్గినట్టుగా వేపుకోవాలండి. తర్వాత దాంట్లోనే రుచికి తగినట్లు కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు కొంచెం వేసేసుకొని అవన్నీ కూడా మసాలాలన్నీ వేగిపోయినాక దాంట్లోనే తగినంత కొంచెం వాటర్ వేసేసుకొని ఇప్పుడు పకోడీ అయితే ఉంది కదండీ! వాటిని కూడా అందులో వేసేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనిచ్చిస్తే దాంట్లో కొంచెం ఫైనల్‌గా కసూరి మేతి వేసేసుకుంటే సరిపోద్ది. కర్రీ అనేది కొంచెం వాటర్‌గా ఉన్నప్పుడు దించుకుంటే చల్లగా అయినప్పుడు తిక్కగా అయిపోద్ది. ఇదైతే చపాతీలోకి టేస్ట్ సూపర్‌గా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.